అంతకన్నా ఎక్కువ తీసుకోలేదనా? ఈ సంగతి సెక్రటరియట్కు రాకుండా పాలన సాగించినటువంటి ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారంటే అదొక్క కేసీఆర్ మాత్రమే. మాట తప్పిన మన గద్దర్ అవార్డుల లాగానే మాట తప్పిన వాళ్ళందరికీ కేసీఆర్ అవార్డు ఇస్తే బాగుంటుందేమని నేను ప్రభుత్వానికి మనవి చేస్తూ ఉన్నాను. ఎందుకంటే ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండేవాడే నిజమైన పాలకుడు. అధ్యక్ష, రాజు ఎప్పుడూ తనను మెచ్చుకునే వారితోనే కలిసి ఉండడం, పొగిడే వారికే పదవులు ఇవ్వడం మొదలు పెడితే ఆ రాజు తొందరగా పదవిచ్యుతులు అవుతారు. తన రాణివాసం బంధుజనం కోసం లక్షల ధనాన్ని ఖర్చు చేయడమే ప్రజాసేవ అనిపించుకోదు. ప్రజలను ఎంతకాలం పాలించేమన్న దానికంటే ఎంత మంచిగా పాలించామనే ప్రశ్న వేసుకునేవాడే నిజమైన పాలకుడు, సేవకుడు కూడా. కానీ కేసీఆర్ మహారాజునని భావించి తన వంది మాగదులకు మాత్రమే దర్శనమిచ్చేవారు, వారికే పదవులు ఇచ్చేవారు. కనుకనే తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన ఉద్యమకారులకు ఆయన దర్శనం ఎప్పుడూ దొరకలేదు. గద్దర్, కోదండరాం, అందశ్రీ లాంటి వారికి 10 సంవత్సరాల్లో ఒక్కసారి కూడా ఆయన అపాయింట్మెంట్ ఇవ్వలేదు. ఉద్యమం ద్వారా సాధించుకున్న రాష్ట్రం తెలంగాణ. ఈ రాష్ట్ర సాధనలో అనేక మంది బలిదానాలు చేశారు. పోరాటాల ద్వారా సిద్ధించిన రాష్ట్రంలో పాలన తెలంగాణ ఉద్యమకారుల ఆకాంక్షలకు అనుగుణంగా సాగుతున్నదా, పొరపాట్లు ఏమైనా జరుగుతున్నాయా అనేది ఏనాడు కేసీఆర్ సమీక్షించుకున్న పాపాన పోలేదు. ఉద్యమకారులకు అపాయింట్మెంట్ ఇస్తేనే తనలో పాలనలో జరుగుతున్న లోపాలను వారు ఎక్కడ తెత్తి చూపుతారని ఆయన భయం లేదా అధికార గర్వం తలకెక్కి ఉద్యమకారులు అంటే లెక్కలేనితనం ఆయనలో ప్రవేశించడం వల్ల వారిని కలుసుకోవడానికి ఇష్టపడలేదా? అందుకోసమే ఆకాశంలో విహరిస్తున్న ఆయనను ప్రజలు నేలపైకి దింపారు. 24-25 ఫామ్ హౌస్కు పోయే ఖర్చు ఎంత? బడ్జెట్ చెప్పినా కదా, మీ బడ్జెట్ వాస్తవాలని చెప్పినా. అరే మేము చెప్తున్నాం వినండి. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గ కథలు చెప్తలేనే, మీరు చెప్పిన కథలకు మీరు బడ్జెట్లో పెట్టిన వాస్తవాలకు అవాస్తవిక బడ్జెట్కు మీరు 2022-23లో ఏం చేస్తున్నారు, 23-24లో ఏం చేస్తున్నారు, అవన్నీ చదివి వినిపిస్తున్నా. అవి మీకు కథల్లాగా అనిపిస్తే నేనేం చేయగలుగుతానా? మీరు చెప్పినే పిట్ట కథలు. మీరు 10 సంవత్సరాల అబద్ధాలు చెప్పినారు, అబద్ధాల ప్రభుత్వం చేసినారు. ఎవరికి ఉద్యోగం ఇచ్చినారు, ఎవరి లైఫ్ బాగుపడింది, బ్రతుకులు బాగుపడలే. అందునుంచే ఈ బడ్జెట్లో కానీ ప్రజల విశ్వాసంతో ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం 2,75,890 కోట్ల రూపాయలతో ఓటా ఆన్ అకౌంట్ బడ్జెట్ను ప్రవేశపెట్టింది. ఈ బడ్జెట్ అత్యంత అనుకూలమైన బడ్జెట్. ఈ బడ్జెట్ ప్రజల ఆకాంక్షలను, ఆశలను అద్దం పట్టే విధంగా ఉంది. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను నెరవేర్చే విధంగా ఈ బడ్జెట్ ఉన్నది. ఈ బడ్జెట్ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన 6 గ్యారంటీల అమలుకు 53,196 కోట్లు కేటాయించింది. ఇది ప్రాథమిక అంచనా మాత్రమేనని, విధి విధానాలు రూపొందిన తర్వాత మరింత మా బట్టన చెప్పినట్టు దీనిలో ప్రతిపక్షాలు ఆలోచించాలని చెప్తా ఉన్నాం. 6 గ్యారంటీలు ఫెయిల్ అవ్వాలని, దీనికి నిధులు సమకూడదని ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీ బలంగా కోరుకుంటుంది. ఇవి 420 హామీలని, ఈ హామీలకు నిధులు ఎక్కడి నుంచి తెస్తారని, ఈ హామీలు నెరవేర్చలేరని, దీనితో కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత వస్తుందని, దాన్ని ఉపయోగించుకొని పార్లమెంట్ ఎన్నికల్లో గట్టెక్కాలని బీఆర్ఎస్ భావిస్తుంది. కానీ వారి అంచనాలను తలకిందులు చేస్తూ ప్రభుత్వం 6 గ్యారెంటీలకు సరిపడా నిధులు కేటాయించడంతో బీఆర్ఎస్ దింపుడు కళ్ళె ఆశలకు గండిబడింది. గృహజ్యోతి పథకంలో 200 యూనిట్ల ఉచిత విద్యుత్కు 34.59 లక్షల మందికి ఉచిత విద్యుత్ అమలు చేయడానికి 2,418 కోట్లు కేటాయించింది. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో 3,500 ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాని కోసం ఒక్కో ఇంటికి 5 లక్షల చొప్పున 119 నియోజకవర్గాల్లో 4,16,500 ఇళ్ల నిర్మాణానికి 7,740 కోట్లు కేటాయించింది. మీరు 3 లక్షల ఇల్లు కట్టుకోవడానికి 3 లక్షలు ఇస్తే మరి అది ఒక్క పైసా కూడా విదల్చలే. సొంత ఇంటి కోసం సంవత్సరాల తరబడి ఎదురుచూస్తున్న పేదల సొంత ఇంటి కల నెరవేర్చే విధంగా ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. మహాలక్ష్మి పథకంలో భాగంగా ఆర్టీసీ బస్సుల్లో మహిళల ఉచిత ప్రయాణానికి 300 కోట్లు కేటాయించింది. రాజీవ్ ఆరోగ్యశ్రీ కింద వైద్యం పొందుతున్న వారికి ఇప్పటి వరకు
5 లక్షల వరకు ఇస్తున్న సహాయాన్ని 10 లక్షలకు పెంచారు. అధ్యక్ష, ఇది ఆనాడు ముఖ్యమంత్రి ఎప్పుడైతే కార్పొరేట్ వైద్యం పేద ప్రజలకు అందుతలేదు, పేద ప్రజలు రోగం వస్తే గుండెపోటు వస్తే చచ్చిపోతూ ఉన్నారన్న గొప్ప ఆలోచనతోని ఆనాడున్నటువంటి ముఖ్యమంత్రి ఈ యొక్క ఆరోగ్యశ్రీని తీసుకొచ్చినారు. ఆ ఆరోగ్యశ్రీకి డబ్బులు ఇవ్వక దాన్ని కూడా నిర్వీర్యం చేసినటువంటి ప్రభుత్వం ఆనాటి ప్రభుత్వాన్ని నేను తెలియజేస్తా ఉన్నాను.